నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి. బాపట్ల రైల్వే స్టేషన్ లో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు, పర్యవేక్షించిన అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్. చీరాల సంత బజార్లో ఘనంగా శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించిన భక్తులు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ సముదాయం కిక్కిరిసిన భక్తులు. జిల్లాలో సాల్ట్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా భూములకు మార్కెట్ ధరలు నిర్ణయించాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సాల్ట్ భూముల పరిశీలన, ధరల నిర్ధారణపై అధికారుల సమీక్షలో కలెక్టర్ వెంకటమురళి. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో జిల్లా కేంద్రమైన బాపట్ల రైల్వే స్టేషన్ లో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సాధారణ పౌరులు తమను తాము ఏ విధంగా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు గాను మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సంయుక్తంగా బాపట్లలో రైల్వే స్టేషన్ లో మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్ లో భాగంగా రైల్వే స్టేషన్ లో ఆగంతకులు దాడులకు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసు యంత్రాంగం, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది రైల్వే స్టేషన్ కు చేరుకుని తనిఖీ నిర్వహించారు. ఆగంతకుల దాడుల్లో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి అంబులెన్స్ లో వైద్యశాలకు తరలించడం జరిగింది. దాడులు జరిగే సమయంలో ప్రయాణికులను అప్రమత్తం చేసి సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు. దాడులు జరిగే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించే విధానంపై ప్రయాణికులకు తగిన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ మాట్లాడుతూ ప్రస్తుతం భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శత్రు దేశాల ఆగంతకులు దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందన్నారు. ఏదైనా అనుకోని ప్రదేశంలో ఆగంతకులు దాడులకు పాల్పడితే జిల్లాలోని అన్ని శాఖలు సంయుక్తంగా విధులు నిర్వహించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా వ్యవహరించాలి అనే విషయాలపై పౌరులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లాలోని బాపట్ల రైల్వే స్టేషన్ లో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇవాళ పరిస్థితులు మనందరికీ తెలుసు. భారతదేశము, పాకిస్తాన్ యుద్ధ వాతావరణంలో మనం అందరూ ఉన్నాము. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికారులు, మన జిల్లా కలెక్టర్ గారు, మన జిల్లా ఎస్పీ గారు దాన్ని ఉద్దేశించి ఈ రోజు మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ మనకి బాంబులు పడితే ఏ విధంగా మన ప్రాణ రక్షణ కలిగించాలి, అట్లాగే ఆస్తి నష్టం కలిగించకుండా చూడాలనే ఒక మాక్ డ్రిల్ ని ఈ రోజు మీ అందరి ముందు ప్రదర్శించడం జరిగింది. మనకి కలెక్టర్ ఆఫీస్ కి డిఆర్ఓ గారికి 10:55 నిమిషాలకి ఫోన్ కాల్ వచ్చింది. ఒక అగంతకుడు ఇక్కడ బాంబులు పడినాయి, చాలా మంది ఇంజూర్డ్ అయ్యారని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో డిఆర్ఓ గారు మొత్తం అధికారులందరికీ కూడా ఇమ్మీడియట్ గా కాల్ చేసి ఇమ్మీడియట్ గా రష్ అప్ అవ్వని చెప్పడం జరిగింది. కేవలం 5 నుంచి 6 నిమిషాల్లో మేమందరం రైల్వే స్టేషన్ రావడం, మన పట్టణ డిఎస్పీ గారు, అట్లాగే ఇన్స్పెక్టర్స్, సిబ్బంది, ఇతర డిపార్ట్మెంట్స్, ఫైర్ సర్వీస్, ఆర్టీఓ, ఆర్డీఓ గారు అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు 5 నిమిషాల్లో మేము ఇక్కడ రైల్వే స్టేషన్ రావడము, చకచక అన్నింటినీ చెక్ చేయడము, ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్ గా డాక్టర్ల గారి సహాయంతో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ కి పంపించడం, తర్వాత ఇక్కడ ఉండే రైల్వే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అది మాక్ డ్రిల్ గా అనుకోవద్దండి. దయచేసి భవిష్యత్తులో ఏదైనా జరిగితే ఇటువంటి వాతావరణం రాకూడదు. వస్తే ఈ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ స్పందించాలని చెప్పి ముందు జాగ్రత్తగా ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. చీరాల సంత బజార్లో శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ సముదాయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాతా జయంతి ఉత్సవాలను చీరాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. చీరాల సంత బజార్లోని శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ సముదాయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభాత భేరి, సుప్రభాత సేవ, మహాభిషేకం, అలంకార సేవ వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి శాంతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు భక్తులకు విశేష అలంకరణతో పాటుగా స్వర్ణ కిరీటంతో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులకు భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు గుంటూరు మాధవరావు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, సంత బజారు, చీరాల. ఈ రోజున అమ్మవారి జన్మదినోత్సవంలో భాగంగా ఉదయాన్నే పంచామృత అభిషేకం, లక్ష మల్లి అర్చన కార్యక్రమం, కుంకుమ అర్చన, తదుపరి ఈ రోజున
అమ్మవారి సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. హోమ కార్యక్రమం జరగబోతూ ఉన్నది. భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలానే జనం ఈ రోజున మహిళలు ఎక్కువగా అమ్మవారిని సేవించుకోవడం జరిగింది. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి జిల్లాలోని సాల్ట్ భూముల పరిశీలన, ధరల నిర్ధారణపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాల్ట్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా భూములకు మార్కెట్ ధరలు నిర్ణయించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధికారులను ఆదేశించారు. సాల్ట్ భూముల పరిశీలన, ధరల నిర్ధారణపై అధికారులతో మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సాల్ట్ భూములు ఉన్న ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఈ క్రమంలో జిల్లా స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. జిల్లా పరిధిలోని చిన్న గంజా మండలంలో 2486 ఎకరాల భూములు సాల్ట్ కమిషన్ ఆధీనంలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆ భూములను సర్వే చేయాలన్నారు. ఆ భూమి ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. తదుపరి ఆ ప్రాంతంలో మార్కెట్ ధరలు, సాల్ట్ భూముల విలువను నిర్ధారణ చేస్తూ ధరలపై నివేదిక సమర్పించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారి చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సో ఆ గెస్చర్ని అనుకూలంగానే మీ సజెషన్స్ ఉంటాయి. ఇంకా ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్? కనపర్తి కామన్ పాలసీ ఎలా అవుతుంది దీనికి? అంటే సాల్ట్ ల్యాండ్ ఉన్నాయా? తీసుకుందాం, వాటిని కూడా లెక్కలోకి తీసుకుందాం. అయినప్పటికీ కూడా దీనికి అడ్జాయినింగ్ కాబట్టి ఆ రేట్లు అవి తీసుకుందాం అంటున్నా. కనపర్తి ఈయన జ్యూరిడిక్షన్ అయినా చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. చీరాల కోట్ల బజార్లో బ్రహ్మంగారి చెట్టు సముదాయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవం కనుల పర్వంగా సాగింది. కార్యక్రమానికి ముందుగా పురవీధిలో దేవతామూర్తుల నగరోత్సవం కనుల పర్వంగా సాగింది. చీరాల కోట్ల బజార్లో బ్రహ్మంగారి చెట్టు సముదాయంలో వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి భక్తులు విశేష పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం కనుల విందుగా సాగింది. కార్యక్రమానికి ముందుగా పురవీధిలో దేవతామూర్తుల నగరోత్సవం నేత్ర పర్వంగా సాగింది. స్వామివారి ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ గడిచిన 82 సంవత్సరాలుగా ఆరాధన కార్యక్రమాలను ఆలయ కమిటీలో ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బుధవారం ఏపీ ఈసెట్ 2025 పరీక్షలు కళాశాలలో ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమద్ర లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. ఏపీ ఈసెట్ 2025 పరీక్షలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరపున జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షల్ని బుధవారం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలియజేశారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏపీ ఈసెట్ 2025 పరీక్షలు కళాశాలలో ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంద్ర లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడుతూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నేపథ్యంలో కళాశాలలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 8 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 69,214 మంది భక్తులు దర్శించుకోగా 26,599 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.27 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. పహల్గాం ఘటనకు ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమాయకపు పౌరులను తూటాలతో మట్టుబెట్టిన ఉగ్రవాదులను ఉగ్రవాదాన్ని పూర్తిగా మట్టుబెట్టాలని కోరారు. ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేసిన దాడులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత సైన్యం విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల చీరాల పరిసర ప్రాంతాల్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత సైన్యం సాధించిన విజయాన్ని గర్విస్తూ ఆనందం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ చేసే దాడికి ప్రతి దాడి తీవ్రంగా ఉంటుందని భారత ప్రధాని మోదీ ప్రతి చర్యల ద్వారా హెచ్చరించారన్నారు. భవిష్యత్తులో దాయాది దేశం మనపై ఏ రకమైన దాడులు చేయాలన్నా భయపడే విధంగా ప్రతి దాడి ఉంటుందని ఇది కేవలం శాంపిల్ మాత్రమే అన్నారు. భారతదేశ ఆడబిడ్డల సింధూరుని చెడిపిన ఉగ్రవాదులకి ఇక చుక్కలే కనపడతాయని, ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడి చూసి ఉగ్రవాదులు వణికిపోతున్నారని పేర్కొన్నారు. అమాయకపు పౌరులను తూటాలతో మట్టుబెట్టిన ఉగ్రవాదులను ఉగ్రవాదాన్ని పూర్తిగా మట్టుబెట్టాలని, ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేసిన దాడులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు భారతదేశంలో జరిగినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం తీసుకున్నట్లయితే యావత్ ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఈరోజు మన దేశాన్ని గమనిస్తూ ఉన్నది 14-15 రోజుల నుంచి. అయితే ఈరోజు మనం చేసినటువంటి దాడిని అనేక రకాలుగా అనేక మేధావులు వర్ణిస్తూ ఉన్నారు. ఒకరు దాడి అంటూ ఉన్నారు, ఒకరు మరి దీపావళి టపాసులు అంటూ ఉన్నారు, దీపావళి చేసుకుంటారు అన్నారు. ఏది ఏమైనప్పటికీ మన భారతదేశంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన మిలిటరీ, మన గవర్నమెంట్ చేసినటువంటి గొప్ప మహోత్తరమైనటువంటి అక్కడ ఏదైతే దాడి ఉందో ఆ దాడిని మనం హర్షిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మిలిటరీకి మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం స్వాగతిస్తూ ఉన్నాం. గత 14 రోజుల క్రితం పహల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు 26 మంది మన భారతదేశ పౌరుల్ని, అందులో మన తెలుగు రాష్ట్ర వారిని కూడా పట్టణ పెట్టుకోవడం జరిగింది. ఒక అంశం ప్రతి భారతీయుడు, ప్రతి ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోయినటువంటి పరిస్థితిలో నిన్న రోజున మన భారత ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వెళ్లి అక్కడ ఉగ్రవాదుల యొక్క మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి రమారమి సుమారు 100 మంది పైగా హతమైపోయి దాదాపు ఒక 9 చోట్ల ఆ ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో అనేటువంటిది కూడా మొత్తం కనిపెట్టి దాదాపు 9 చోట్ల మొత్తం కూడా స్మాష్ చేయడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్విస్తూ అభినందనలు ఈ భారత ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మరి ఈ రోజు భారతదేశం యుద్ధాన్ని కోరుకోవట్లేదు. ఎక్కడా కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి పౌరుల మీద గానీ, లేకపోతే జనజీవన శ్రమంతిలో గానీ, లేదా మిలిటరీ వాటి మీద గానీ ఎక్కడ కూడా అటాక్ చేయకుండా కేవలం ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో ఉగ్రవాదుల్ని పెంచిపోసిన పాకిస్తాన్ లో ఎక్కడైతే స్థావరాలు వాటిని గుర్తించి ఆ యొక్క ఉగ్రవాదుల యొక్క డెన్స్ మీద మాత్రమే దాడి చేసి అందులో కీలకమైన నేతలందరినీ కూడా హతమయ్యారని చెప్పి కూడా మనకు వార్తాపత్రికల్లో కథనాల ద్వారా కూడా మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి మరొకసారి ఇటువంటి చర్యలు దిగితే ఎలా ఉంటుందో అనేటువంటిది కూడా మన భారతదేశం రుచి చూపించింది. కానీ దౌత్యపరంగా కూడా భారతదేశం అన్ని దేశాలతో కూడా మాట్లాడుతూ పూర్తిగా మనకి అన్ని దేశాల మద్దతునిచ్చేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి భారత ప్రభుత్వానికి కూడా మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి జై. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడి రాక్షసులు కూడా తలదించుకునేటటువంటి అతి నీచమైనటువంటి పని ఆ ఉగ్రవాదులు చేసింది. ఆ రోజున భారతదేశం యావత్తు కూడా ఆ మహిళల కన్నీరు చూసి తల్లడిల్లింది, కన్నీరు కార్చింది వాళ్ళ కోసం. ఎంతకాలం ఈ దాడులు, ఎంతకాలం అరాచకాలు భారతదేశంలో అని చెప్పి భారతీయులు యావత్తు కూడా కేంద్ర ప్రభుత్వానికి మీరు తక్షణం ఆ తీవ్రవాదుల మీద, ఆ తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తూ భారతదేశం మీద గుసుకొని పెట్టేటువంటి ఆ పందుల మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి ఒత్తిడి వచ్చినా గానీ మోడీ గారు చాలా సంయమనంతో వ్యవహరించారు. యుద్ధం అంటే మాటలు కాదు. యుద్ధం అంటే ఇప్పుడు సామాన్య ప్రజల ప్రాణాలు పోతే, విలువైనటువంటి సైనికుల ప్రాణాలు పోతే, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. దేశవ్యాప్తంగా ఎంత ఒత్తిడి వచ్చినా గానీ చాలా సంయమనంతో వ్యవహరించి ఈ రోజున కేవలం ఉగ్ర మూకల స్థావరాలనే టార్గెట్ చేసుకుని సైన్యం దాడి చేసింది అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజు చాలా ఆనందదాయకమైన విషయం ఏంటంటే ఏప్రిల్ 22 ఉగ్రదాడి జరిగిన తర్వాత నేను ప్రతిరోజు కూడా మిత్రులందరికీ శుభోదయం చెప్తుంటాను. ఆ ఉగ్రవాది దాడి జరిగిన తర్వాత ఇంతవరకు నేను ఎవరికి శుభోదయం వాట్సాప్ లో కానీ ఎక్కడ శుభోదయం కలవాల. ఈ రోజున మళ్ళీ చెప్పా శుభోదయం మిత్రులందరికీ. అటువంటి రోజు కానీ పహల్గాము, ఉరి గాని, పుల్వామా ఉగ్రదాడులు గాని జరిగిన తర్వాత మన వాళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ చేసినా గానీ వాళ్ళకి బుద్ధి లేకుండా
జరిగిన దాని గురించి వాళ్ళు నేర్చుకోకుండా మళ్ళీ మళ్ళీ ఉగ్రదాడులకు పాల్పడుతూనే ఉన్నారు. అటువంటి చర్యలు ఈ దేశంలో మళ్ళీ జరగకుండా ఉగ్రవాదుల్ని వాళ్ళ యొక్క వ్యవస్థని వేళ్లతో సహా తుదముట్టించి. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఉదయం ఎండల తీవ్రత, సాయంత్రానికి ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో అకాల వర్షం పడింది. దాంతో ఐకేపీ కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. ఉదయం ఎండలు కాస్తూ ఉండగా సాయంత్రానికి ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తూ ఉండడంతో ధాన్యం తడిసిపోతోంది. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమైపోతున్నారు. ధాన్యం రాసులపై టార్పలిన్ కవర్లు కప్పినప్పటికీ గాలులకు కొట్టుకుపోయి వడ్లు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తల్లో బ్రేకింగ్ న్యూస్ అందుతోందా? సమాచారం ఒకసారి చూద్దాం. చీరాల ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడా రంగంలో రాణించడం పాఠశాలకే గాక జిల్లాకే గర్వకారణమని ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ బి అశోక్ బాబు అన్నారు. జాతీయ స్థాయి లాక్రోస్ పోటీలో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభను కనబర్చారన్నారు. ఫలితంగా ఆంధ్ర జట్టు 3వ స్థానంలో నిలిచిందన్నారు. ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు 3 రోజుల పాటు ఆగ్రాలో జాతీయ స్థాయి లాక్రోస్ పోటీలు జరిగాయన్నారు. పోటీలో దేశంలో 24 రాష్ట్రాలకు సంబంధించిన జట్ల క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఆయా జట్లు కేటగిరీల వారీగా సబ్ జూనియర్ బాయ్స్, సబ్ జూనియర్ గర్ల్స్, జూనియర్ బాయ్స్, జూనియర్ గర్ల్స్, సీనియర్ బాయ్స్, సీనియర్ గర్ల్స్ విభాగాల్లో పోటాపోటీగా తలపడగా అన్ని విభాగాల్లో విశేష ప్రతిభ చూపిన ఆంధ్రప్రదేశ్ జట్టు క్రీడాకారులు తృతీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. పోటీలో మొదటి 2 స్థానాల్లో రాజస్థాన్, హర్యానా జట్లు నిలిచినట్లు ఏపీ లాక్రోస్ సెక్రటరీ సురేంద్ర బాబు తెలిపారు. గత ఏడాది ఇదే జాతీయ స్థాయి పోటీలో ఆంధ్ర జట్టు మొదటి స్థానంలో నిలిచిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అశోక్ బాబు మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల్లో పాఠశాల విద్యార్థులు రాణించడం అభినందనీయమన్నారు. ఇటీవలి లాక్రోస్ క్రీడా ఒలింపిక్స్ కు సైతం అర్హత సాధించడం ద్వారా విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో కొంతమేర ప్రయోజనం చేకూరుతుందన్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్ర జట్టులో తమ పాఠశాల విద్యార్థులే 10 మంది విద్యార్థులు ప్రాతినిధ్యం వహించడం తమ పాఠశాలలో క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతను చెప్పకనే చెప్పొచ్చన్నారు. అంతేకాకుండా ఆయా జట్టులో విశేష ప్రతిభ చూపిన క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేసే క్రమంలో తమ పాఠశాల విద్యార్థులు సైతం పలువురు ఎంపిక కావటం ఆనందంగా ఉందన్నారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వలసదారులపై ఉరుగుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ వారిపై అదే స్థాయిలో కోపం ప్రదర్శిస్తూ ఉన్నారు. దేశంలో ఇప్పటికీ ఉన్న వీసాదారులు, గ్రీన్ కార్డుదారులతో పాటు కొత్తగా వీటి కోసం దరఖాస్తు చేసుకునే వారిని సైతం టార్గెట్ చేస్తున్న ట్రంప్ సర్కార్ తాజాగా మరో హెచ్చరిక జారీ చేసింది. దీంతో అమెరికా వీసా, గ్రీన్ కార్డుదారులు వణికిపోతున్నారు. విదేశీయులు చట్టాన్ని ఉల్లంఘిస్తే గ్రీన్ కార్డులు, వీసాలు రద్దు చేస్తామంటూ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తాజాగా ఎక్స్ లో పోస్ట్ చేస్తూ హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి భారత్ పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దాదాపు 100 మంది మరణించినట్లు సమాచారం. పాకిస్తాన్ లో 4 పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మొత్తం ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. మిసైళ్ల వర్షం కురిపించి ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ అనంతరం తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని మోదీ కలిశారు. ఆపరేషన్ సింధూర్ పై రాష్ట్రపతికి ప్రధాని మోదీ వివరించారు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితులు, మాక్ డ్రిల్ తదితర అంశాల గురించి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని మరోసారి ప్రారంభించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో ప్రజాదరణ పొందిన ఈ పథకాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఈ పథకం నిలిపివేయడం వల్ల అనేక తల్లులు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు ఈ పథకం పునరుద్ధరణతో తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు ఉచితంగా బేబీ కిట్లు అందజేయనున్నారు. ఈ బేబీ కిట్ లో 11 కీలక అంశాలుంటాయి. దోమతెరతో కూడిన బెడ్, వాటర్ ప్రూఫ్ కాట్, షీట్, బేబీ డ్రెస్, వాషబుల్ నాప్కిన్స్, టవల్, బేబీ పౌడర్, బేబీ షాంపూ, బేబీ ఆయిల్, బేబీ సోప్, సోప్ బాక్స్, బేబీ రాటిల్ టాయ్స్. ఒక్కో కిట్ విలువ సుమారు 1410గా ఉండనుంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ తన ఈవీ స్కూటర్లతో ప్రజల్ని అమితంగా ఆకర్షిస్తోంది. 2025 బైక్ ఇండియా అవార్డుల సందర్భంగా ఆంపియర్ నెక్సస్ ఈవీ స్కూటర్ కు ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ గెలుచుకుంది. మార్కెట్ లో వాల్యూ యాడెడ్ ఈ స్కూటర్ లో ఒకటిగా గుర్తించారు. ఈ స్కూటర్ నవంబర్ 2024లో ఇండియా డిజైన్ మార్క్ అవార్డు కూడా గెలుచుకుంది. ఈ మోడల్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 10,000+ కిలోమీటర్లు ప్రయాణించిన రికార్డు కూడా కలిగి ఉంది. ఈ అవార్డు గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీఈఓ కె విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ గుర్తింపు నిజంగా గౌరవంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. భారతదేశం అంతటా సురక్షితమైన స్మార్ట్ ఈవీలు అందుబాటులోకి తీసుకురావాలని తమ కంపెనీ లక్ష్యమన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధు నిర్వహించాయి. ఆపరేషన్ లో భాగంగా పాకిస్తాన్లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు దాడులు చేసి పదుల సంఖ్యలో ఉగ్రవాదుల్ని మట్టబెట్టాయి. బలగాలు విజయవంతంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హర్షం వ్యక్తం చేశారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి. బాపట్ల రైల్వే స్టేషన్ లో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు, పర్యవేక్షించిన అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్. చీరాల సంత బజార్లో ఘనంగా శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించిన భక్తులు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ సముదాయం కిక్కిరిసిన భక్తులు. జిల్లాలో సాల్ట్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా భూములకు మార్కెట్ ధరలు నిర్ణయించాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సాల్ట్ భూముల పరిశీలన, ధరల నిర్ధారణపై అధికారుల సమీక్షలో కలెక్టర్ వెంకటమురళి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.